హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ కాశీకి సంబంధించిన వీడియోస్ అన్నీ చూసే ఉంటారు కదండి. మాకు ట్రిప్ అయితే చాలా బాగా కంప్లీట్ అయిందనమాట. ఇంటికైతే రిటర్న్ వచ్చేసామండి. వచ్చిన తర్వాత రామేశ్వరం వెళ్ళాలి అని చెప్పి అంటారు కదండి, కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు. అక్కడ అభిషేకం చేయించుకోవాలి అని చెప్పి అంటారు కదా. మేము రామేశ్వరం వెళ్ళలేదనమాట. మాకు నియర్ బై ఉన్న నత్త రామేశ్వరం అయితే వెళ్తున్నామండి మేము. ఇది 2 డేస్కి సంబంధించిన వీడియో అనమాట. ఒక రోజైతే మేము నత్త రామేశ్వరం వెళ్ళి అభిషేకం చేయించుకున్నామండి. సెకండ్ డే వచ్చేటప్పటికి భోజనాలు పెట్టుకున్నాం అనమాట. ఈ రోజైతే నత్త రామేశ్వరం వచ్చామండి. ఇక్కడైతే కాశీగంగ తెచ్చుకుని ఇక్కడ ఫస్ట్ అభిషేకం చేయించుకుంటాం అనమాట. అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏమో భోజనాలు అనమాట అండి. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసామన్నమాట అండి. ఈ రోజైతే టెంపుల్ చాలా ఖాళీగా ఉంది. మనం అభిషేకం చేయించుకోవాలంటే కూడా 12 లోపే వచ్చేయాలి కదండి. మేమైతే మార్నింగే వచ్చేసామన్నమాట. ఈ రోజైతే మండే కూడా కాదు కాబట్టి టెంపుల్ ఖాళీగానే ఉంది. ఎక్కువ మంది జనాలు లేరనమాట అండి. ప్రదక్షిణాలు చేసేసుకుని ఫస్ట్ అయితే దీపారాజనతో స్టార్ట్ చేసామండి. దీపారాజన చేసుకుని తర్వాత గంగా వాటర్ ఆల్రెడీ తీసుకొచ్చామని చెప్పాను కదండి. ఆ గంగా వాటర్ పంతులు గారికి ఇస్తే అభిషేకం చేశారనమాట అండి. ఇక్కడ మొత్తం టోటల్గా 3 శివలింగాలు అయితే ఉంటాయండి. 1 రామేశ్వర స్వామి, 2 రామలింగేశ్వర స్వామి, 3 లక్ష్మణేశ్వర స్వామి అనమాట అండి. దానికి సంబంధించిన లాంగ్ వీడియో కూడా ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేశాను, చూడకపోతే కనుక చూసేయండి. మాకైతే అభిషేకం అది కూడా చాలా బాగా కంప్లీట్ అయిందనమాట. 3 శివలింగాల్ని కూడా దర్శనం చేసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట అండి. ఇది డే 2 అండి. డే 2 వచ్చేటప్పటికి భోజనాలు అనమాట. భోజనాలు కూడా ఎక్కువ మందికి ఏమీ పెట్టుకోలేదండి. కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత అభిషేకం చేసుకున్న తర్వాత భోజనాలు పెట్టుకోవాలి అంటారు కదా. అందుకని సింపుల్గా ఇంట్లో వాళ్ళు మాత్రమే పెట్టుకుంటున్నాం అనమాట. మేము, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు అనమాట అండి. సింపుల్గా చేసేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసామండి. దాని తర్వాత అయితే కుకింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ముందుగా ముద్దపప్పు, ముక్కల పులుసు చేసామండి. దాని తర్వాత ఇది వచ్చేసరికి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అనమాట అండి. ఇది అయిపోయిన తర్వాత మనకి భోజనాల్లో ఉండవలసింది చింతపండు పులిహోర కదండి. చింతపండు పులిహోర కూడా ఫాస్ట్గా కలిపేసామన్నమాట. అన్నీ రెడీ చేసుకుని ముందుగానే ఉంచేసుకున్నాము. ఫాస్ట్గా ఇది కూడా కలిపేసామండి. ఫస్ట్ ప్రసాదాలు కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇవన్నీ స్టార్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం కాలభైరవుడి కింద అనుకుని కుక్కకి గారెల దండ వేస్తాం కదండి. దానికోసం అని చెప్పి ఇలా చిన్న చిన్న గారెలు అనేవి ప్రిపేర్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ నార్మల్గా పెద్దగారులు కూడా వేశారండి భోజనాల్లోకి. నెక్స్ట్ ప్రసాదం కోసం క్షీరాన్నం కూడా ప్రిపేర్ చేసామండి. మా ఇంట్లో ప్రసాదాలన్నీ ఈ గిన్నెలోనే వండుతామన్నమాట. క్షీరాన్నం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదండి, చిన్న చిన్న గారెలు అనేవి వేశారని చెప్పి కుక్కకి దండ వేయడానికి. ఇప్పుడు అదే గుచ్చుతున్నాం అనమాట అండి. 11 వేసుకోవచ్చు, లేదంటే 21 గారెలు పెట్టి దండ చేసి మెల్లో వేయచ్చు అనమాట అండి. మేమైతే 11 వేస్తున్నాం అనమాట. మేము వేయాలి, మా మమ్మీ వాళ్ళు కూడా వేయాలి కాబట్టి 2 సెట్స్ అనేవి గుచ్చుతున్నాము. 11 కింద ఫస్ట్ దారం పోగులు తీసుకుని అవి కూడా 5 కానీ 9 కానీ అలా మీ ఇష్టం అండి. దార పోగులు వేసేసి దానికి పసుపు రాసి గారెలు అనేవి 11 గుచ్చుతున్నామండి. మేమైతే అలా 2 దండలు చేస్తున్నాం అనమాట. ఇక్కడ మా చిన్నమ్మ అయితే దండ గుచ్చుతున్నారు అనమాట అండి. ప్రసాదాలు ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఫుడ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కుక్కకి వేయాల్సిన గారెల దండ కూడా అన్నీ ప్రిపేర్ చేస్తామన్నమాట. అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడికైతే నైవేద్యం పెట్టాలి కదండి. మనం తీసుకొచ్చిన ప్రసాదాలు కూడా దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని తర్వాత అందరికీ పంచిపెడతాం కదండి. సో ఇప్పుడైతే ఫస్ట్ దేవుడికైతే దండం పెట్టుకుంటున్నాం అనమాట. మేము అన్నపూర్ణాదేవి ఆల్రెడీ విగ్రహాన్ని కాశీ నుంచి తెచ్చుకున్నామండి. సో కొత్త విగ్రహం కాబట్టి అది తీసుకొచ్చి పెట్టి దానికి పసుపు, కుంకుమ, అక్షంతలు ఇవన్నీ వేసి పూజ చేసి దాని తర్వాత ప్రసాదం పెట్టి నెక్స్ట్ నైవేద్యం పెట్టి పూజ అయితే చేస్తున్నాం అనమాట అండి. మేము తర్వాత మా మమ్మీ వాళ్ళు కూడా చేస్తున్నారనమాట. నైవేద్యానికి ఏమేమి పెట్టామో చూపిస్తాను, చూసేయండి. రైస్, ముద్దపప్పు, నెయ్యి, క్షీరాన్నం, బెల్లం ముక్క, గారెలు, పులిహార, చలివిడి, వడపప్పు, పానకం కూడా అనమాట అండి. మేమిద్దరం పెడుతున్నాం కాబట్టి మమ్మీ వాళ్ళు మేము ఇలా సపరేట్గా నైవేద్యం కూడా పెట్టామన్నమాట అండి. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ముందు దీపారాధన చేయాలి. అన్నం మీద కొంచెం రాలేదని చేయమంటున్నాను నేను. డాడీ మీరు కూడా వచ్చి చేసేయండి. మీరు చేసుకోండి ముందు. ఎవరికైనా వెలిగించుకుని మీ ప్రసాదం మీరు పెట్టుకోండి. ఎవరు దానిలే కదా.
మొత్తం గదిలో పెయింట్లన్నీ అదే గీకేసింది. మా గోడని పీకించింది వేయించండి మీరు. ఏంటో అది అంతే కదా. వేయించాలి. జడలు వేసి పూలు పెట్టుకోవాల్సింది. చూపించానా? ప్రసాదం చూపించి ముందు అక్కడ వెంకటేశ్వర ఫోటో పెట్టండి. కుక్కలకి దండేసి అట్లకి కూడా దండాలి. నిద్ర దండ పెట్టండి. ఇక్కడితో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే మా రూబీ గారి దగ్గరికి వచ్చామన్నమాట. ఈరోజు కుక్కని కాలభైరవుడి కింద అనుకుని మనం గారెల దండ అవి వేస్తాం కదండి, అందుకని వచ్చాము. ఇప్పుడు పసుపు అవి రాసామన్నమాట అండి. రాసి బొట్టు పెడుతుంటే మేము ఏదో చేసేస్తున్నాం అనుకుని అది వెళ్ళిపోతుంది అనమాట. డాడీ పట్టుకుని పూల దండ అవి డాడీ వేస్తున్నారనమాట అండి. దాని తర్వాత గారెల దండ వేయాలి. అది అసలు ఎంతసేపు ఉంచుకుంటుందో, మేము పెట్టిన ప్రసాదం తినదో చూడాలన్నమాట. నార్మల్గా అయితే స్వీటు అవి దానికి బాగానే నచ్చుతాయి, వెంటనే తినేస్తుంది. కాకపోతే ఇప్పుడు దానికి ఏం చేస్తున్నారో అర్థం కాక కొంచెం కంగారుగా ఉందన్నమాట అండి. కానీ గారెల దండ అవి కూడా బాగానే వేయించుకుంది, బొట్టు అవి బాగానే పెట్టించుకుంది. ప్రసాదం కూడా ఫస్ట్ అటు ఇటు నాటకాలు ఆడింది, కానీ కాసేపు ఎప్పటికో లైట్గా మేము అందరం పక్కకి అటు ఇటు వెళ్ళిపోయిన తర్వాత మా పనిలో మేము పడిన తర్వాత అప్పుడు మెల్లగా తినిందనమాట. ఒకేసారి అందరం ఉంటే దానికి కన్ఫ్యూజ్ అయ్యి భయం వేసింది అనమాట అండి. అదే మ్యాగీ చేసేద్దాం కదా. ఈ దీని మీద ఇంకా లావుగా ఉంది. నిన్న బాగా ఆయన చిక్క వేయించుకొని వచ్చి బయటకు కోరుకోకండి. ఇప్పుడు బయట ఉన్నాయి మొత్తం ఎన్ని మొక్కలే చేయించుకుంటాను. పట్టుకో ఒకటి. ఏ గమ్మునరా, చేయి కడుక్కో అక్కర్లేదులే, వేసేవే తాత కడుక్కుంది కానీ పైన కింద అక్కర్లేదు.
వేసాను. దాన్ని పెట్టుకున్నాను అప్పుడే కాదు కంగారులో కింద ఒక నిమిషం ఇది పరమాణమైన పెట్టలేదు పరమాణం వేస్తుందా పర్లేదు వదిలే. దండం పెట్టుకోండి. ఇలా అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రసాదం అయితే పెడుతున్నాం అనమాట అండి. దానికి చిరాన్నం అంటే ఇష్టమే, స్వీట్ కాబట్టి బాగా తింటది అనమాట. వాసన చూసి అలా అనుకుంటున్నాను కానీ ఏంటి అందరూ ఇలా చుట్టూరు చూస్తున్నారు, కొంచెం టైం కావాలి, టెన్షన్ పెట్టకూడదు. కాసేపటికి బాగానే తినింది అనమాట అండి. తర్వాత పద్దాలంకమ్మ గుడికి అయితే వెళ్ళామన్నమాట. గుడికి వెళ్ళి అక్కడ కూడా ప్రసాదం పెట్టి దండం పెట్టుకున్నామండి. దండం పెట్టుకుని ఇంటికి వచ్చేసాక మా అమ్మమ్మ అందరికీ బట్టలు తీసిందనమాట. సో ఫస్ట్ అయితే పెద్దవాళ్ళు మా నాన్నమ్మ తాతయ్య పెద్దవాళ్ళు కాబట్టి ఫస్ట్ అయితే మా నాన్నమ్మ తాతయ్యకి పెట్టేసింది అనమాట అండి. తర్వాత మాకు పెట్టిందనమాట. బాగా జరిగిందండి, అన్నీ బాగానే అయినాయండి. అవునండి, ఇంకా కొంచెం అలాగే ఉందండి, బాగా దగ్గొచ్చేస్తున్నాయి. ఇలా మా నాన్నమ్మలకి బట్టలు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఫుడ్ తినేద్దామని చెప్పి అప్పటికే లేట్ అయిపోయిందండి, 1 అలా అయిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే మా బాబాయ్కి మా డాడీకి ఈయనకి మా బాబీ గడికి వీళ్ళందరూ తింటున్నారనమాట ఫుడ్. వీళ్ళు తినేసిన తర్వాత మేము కూడా తినేసి అప్పుడు నుంచి మళ్ళీ మిగతా వాళ్ళకి పెడదాంలే అనేసి అనుకున్నాం అనమాట అండి. ఇప్పుడైతే అందరూ ఫుడ్ తింటున్నారు. అందరిది ఫుడ్ తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే అమ్మమ్మ అందరికీ బట్టలు తీసుకొచ్చిందని చెప్పాను కదండి, అవి అయితే ఇప్పుడు పెడుతుందన్నమాట. మా మమ్మీకి చిన్నంకి నాకు అండ్ మా చెల్లికి కూడా తీసిందనమాట అండి. అవే ఇప్పుడు పెడుతుంది. కానీ మా సిస్టర్ అయితే లేదనమాట, మేము అందరం ఉన్నాము. మా సిస్టర్ అయితే డైరెక్ట్గా కాశీ నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోయింది, జాబ్ ఇంకా హాలిడేస్ లేవని చెప్పేసి. కానీ కాశీ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం అందరూ అయితే సిక్ అయిపోయారండి. ఇంచుమించు ఒక 1 వీక్ దాకా ఫీవరు, దగ్గు, రొంప ఏదో ఒకటి ఉంటూనే ఉండిందనమాట. ఎందుకంటే అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ చేంజ్ అయిపోతాయి, క్లైమేట్ ఇవన్నీ కూడా చేంజ్ అయినాయి కదండి. అందుకని మా వాయిస్లు అన్నీ వింటే చాలా బొంగురుగా ఉన్నాయన్నమాట. కంపల్సరీగా ఫీవర్ ఉంది, దగ్గు, రొంప ఈ 3 ఖచ్చితంగా ఉన్నాయండి. అందరూ ఒక 1 వీక్ తర్వాతే రికవర్ అయ్యగలిగారనమాట. ఈ అభిషేకము భోజనాలు అయితే వెంటనే పెట్టేసుకోవాలి కాబట్టి పెట్టేసుకున్నాం అనమాట అండి. మళ్ళీ 1 వీక్ తర్వాత అయితే అలా పోస్ట్పోన్ అయిపోతుంది. వెంటనే అయితే పనిలో పని అన్నీ ఒకేసారి అయిపోతాయి అని చెప్పి వెంటనే పెట్టేసుకున్నామండి. లేదంటే ఒకసారి డిలే అయిందంటే మళ్ళీ డిలే అవుతూనే ఉంటుందన్నమాట. అందుకే నెక్స్ట్ డేయే అభిషేకం చేంజ్ చేసుకున్నాము, దాని నెక్స్ట్ డేయే భోజనాలు కూడా పెట్టేసుకున్నాం అనమాట. సింపుల్గానే చేసేసుకున్నామండి. ఇప్పుడు ఆనంద బాష్పాలతో తల్లి కాలికి దండం పెట్టి కూతురు అత్తారింటికి వెళ్తారు అనమాట. ఇలా అయితే మా కాశీ భోజనాలు అనేవి కంప్లీట్ అయిపోయినాయి అండి. ఇంకా కాశీ ట్రిప్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.